సూర్యాపేట జిల్లా కోదాడలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. నానమ్మను మనవడు చిత్రహింసలకు గురిచేశాడు. చేతబడి అనే నెపంతో 9 నెలలుగా బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. అన్నపూర్ణ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. గుంటూరు సత్తెనపల్లిలోని ఆస్తిని కొడుకు శ్రీనివాసరెడ్డికి తల్లి అప్పగించింది. ఆస్తి విలువ 2 కోట్లుగా ఉంది. వృద్ధురాలి నెలవారీ పింఛను 38,000 రూపాయలు సైతం మనవాడు తీసుకున్నాడు. కిటికీ ద్వారా వృద్ధురాలిని స్థానికులు చూశారు. కుటుంబ సభ్యులను స్థానికులు దేహశుద్ధి చేశారు. కోదాడ పోలీసుల దగ్గర బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వృద్ధురాలిని కోదాడ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుని నానమ్మను మనవడు చిత్రహింసలకు గురిచేశారు. మరోపక్క ఆస్తిని తీసుకొని నానమ్మపై అయితే మాత్రం శాతపడి నెపంతో ఆమెపై చిత్రహింసలకు గురిచేసినట్టు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. శంకర్, రైట్ రవి, కోదాడ పట్టణంలోని టీడీ సాయినగర్ లో అయితే హృదయ విదారక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వృద్ధురాలు అయితే చిత్రహింసలకు గురి చేసిన మనవడు సంఘటన అయితే కోదాడలో చోటు చేసుకుంది. అయితే చేతపడి అనే నేపథ్యంతో అయితే 9 నెలలుగా వారి వృద్ధురాలు ఎవరైతే అంటారో వృద్ధురాలని బంధించి మరి చిత్రహింసలు చేస్తున్నట్టుగా వృద్ధురాలు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో వృద్ధురాలు కన్నీరు మున్నూరు అయిపోయింది. అయితే వృద్ధురాలు అన్నపూర్ణ ఎవరైతే ఉన్నారో అన్నపూర్ణకు స్థానికులు అండగా నిలిపారు. ఈ వృద్ధురాలు గుంటూరు సత్తుపిల్లి ఏదైతే ఉంటుందో సత్తుపిల్లు ఆస్తిని కొడుకు శ్రీనివాసరెడ్డికి అయితే అప్పగించారు తల్లి వృద్ధురాలు. అయితే ఆస్తి విలువ సుమారుగా 2 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్తున్న పరిస్థితి పడుతుంది. వృద్ధురాలు నెలవారీ పెన్షన్ ఏదైతే ఉంటుందో 38,000 సైతం తన మనవడే తన దగ్గర నుండి తీసుకున్నారని కూడా వృద్ధురాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కిటికీ ద్వారా వృద్ధురాలను అయితే చూసిన స్థానికులు ఎవరైతే ఉంటారో స్థానికులు తనని చేరదీసిన పరిస్థితి కనపడుతుంది. స్థానికులే తన మనవడు ఎవరైతే ఉంటారో తన మనవనికి దేహశుద్ధి చేసి మరి మనవడిని గట్టిగా హెచ్చరించిన పరిస్థితి కూడా కనపడుతుంది. అడ్డుపడిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులపై కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక ముసలి అవును ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఒక వృద్ధురాలు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అంటే తన ఆస్తి ఏదైతే ఉంటుందో తన ఆస్తి కూడా సుమారుగా 2 కోట్ల రూపాయల ఆస్తి కూడా వాళ్ళకి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. తనకు వచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో పెన్షన్ నెలకు దాదాపుగా 38,000 రూపాయలు కూడా తన మనవడే తన దగ్గర నుండి లాక్కునే వాడని చెప్పేసి వృద్ధురాలు చెప్పింది. అయినా కూడా తనని చిత్రహింసలు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థానికుల ఫిర్యాదు మేరకైతే కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో వృద్ధురాల ఆవేదన మేరకు కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. వృద్ధురాల్ని చికిత్స నియమితం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేయాల్సి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శంకర్.